గతంలో జరిగిన వివాదాలు, గొడవలు, ఆ అపోహలు అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తా, తప్పకుండా. అంతే. అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో విలన్గా అవకాశం వస్తే? చేస్తా. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి చేయకుండా దేనికి? కానీ నాకు ఒక డౌట్, విలన్గా చేస్తే తర్వాత చూసే వాళ్ళందరూ ఏ మాట అంటారంటే, మీరు సినిమా చేయండి, విలన్గా చేయొద్దు అన్నట్టు అంటారో ఏంటో. ఎందుకంటే తలంబరాలు అప్పుడు అనేవారు. సో ఇప్పుడు మీ కంబ్యాక్, మేము చాలా హ్యాపీ, చాలా సినిమాలు చేయండి అని జనాలు చెప్పేటప్పుడు ఒకటి విలన్గా చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి రిజల్ట్ అని. అంటే అప్పుడు అది తక్కువ. అవునవును, అప్పుడు బాగా వీరు సింగిల్ ఉన్నారు, బాగా ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. సరే, మెయిన్ అంటే మీరు తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, మీరు కానీ జీవిత గారు కానీ కొన్ని మహాశిష్ ద్వారా మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. తెలిసి చాలా చేసి, తెలియకుండా చాలా చేశారు. మేము కళ్ళ ఎదురుగంట చూసే సందర్భం. అవన్నీ మీకు ఈరోజు కాపాడాయి అంటే అని అడిగితే ఏం చెప్తారు? మీరు చేసిన ధర్మం తలైకాకుం, ధర్మం తలైకాకుం అంటే తలనే కాపాడుతుంది. నువ్వు చేసే ధర్మం నీ తలని కాపాడుతుంది అన్నట్టు తమిళ్లో సేయింగ్ ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడు మనం చేసే మంచి కార్యక్రమం మనల్ని కాపాడుతుంది, మనకు మంచి చేస్తుంది, అందులో డౌటే లేదు. రాజకీయాల ప్రస్తావనకు వస్తే మీకు ఒక రాజకీయంగా కూడా ఒక జర్నీ ఉంది మీకు. అవును. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ పొజిషన్? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారని జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎందులో ఉన్నారు? నేను కన్ఫ్యూషన్లో లేదు, కానీ పాలిటిక్స్ వెళ్తే అది పెద్ద పని. మేము వెళ్ళినప్పుడు అంతా మా పాకెట్ నుంచి డబ్బులు పెట్టామే, కానీ మాకు ఒక రూపాయి ఎప్పుడు వచ్చింది లేదు పాలిటిక్స్ నుంచి. సో ఖర్చులే ఎక్కువ. సో అలాంటి పాలిటిక్స్కి వెళ్ళి కష్టపడి పని చేయాలంటే పెద్ద పని. ఈ సినిమా పెట్టుకుని చేయలేము. ఒకటి సినిమా చేయాలి, లేదు అది చేయాలి, అది పెట్టుకుని ఇది చేసామనుకోండి మన డేట్స్ అన్నీ ప్రాబ్లం వస్తుంది, మనం సరిగ్గా చేయలేము. అది వద్దు అన్నది మేము అనుకున్న విషయం. సార్ ఇప్పుడు ఎవరు జీవిత గారు? నేను ఇష్టపడింది అండి అన్నీ. ఆవిడ ఊరికే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. సో శేషు సినిమా ఎవరు మంచి డైరెక్టర్ దొరకలే. నేను సరే జీవిత నువ్వే డైరెక్టర్, ఎందుకంటే జీవితకి ఆ టాలెంట్ ఉంది, మంచి సబ్జెక్ట్స్. మగాడు ఇంట్రొడక్షన్ సీన్ చేయాల్సింది డైరెక్టర్ మా మధు గారు ఫ్లైట్ మిస్ చేశారు. కానీ మాకు అక్కడ నేవీ వెసల్ మాకు పర్మిషన్ అప్పుడే. సో అదంతా జీవిత అక్కడ పెట్టి జీవితాన్ని చేశారు, మా మగాడు ఓపెనింగ్ సీన్ అంతా. సో అందులో నా అంటే నా నమ్మకం, అందువల్ల ఇది చేపించాను. జీవిత అంటే పాలిటిక్స్ ఇష్టం లేదు, నాకే ఇష్టం. నా ఇష్టం కొద్దీ కూడా తీసుకెళ్తా కదా, నాకంటే బెటర్గా మాట్లాడుతుంది. బెటర్గా మాట్లాడుతుంది అన్నదాని అంటే నేను చెత్తగా మాట్లాడతా, పక్కన ఎవరు ఉంటా మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు వచ్చింది జీవితకి. వచ్చి నిజం, అలా మంచి పేరు వచ్చి ఆవిడే మీకంటే పాలిటిక్స్ ఫిట్, మీరు కాదు అన్నారు. సో మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. సరే, ఇంకోటి రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో ప్రజెంట్ చాలా హీటెడ్గా వినిపిస్తున్నట్టు పేరు తమిళ్లో విజయ్. అవును. విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద, అతని విజయావకాశాల మీద మీ అబ్జర్వేషన్. మీరు తమిళనాడుకు కూడా చెందిన ఆర్టిస్ట్ కదా, నేను చెప్పడం కరెక్ట్ కాదు. అంటే డూ యూ వెల్కమ్ హిమ్ ఈస్ కమింగ్ టు ద పాలిటిక్స్? చెప్పచ్చు, కానీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అన్నది వద్దులే, అది వద్దు వద్దు వద్దు, అనవసరంగా ప్రస్తుతం వస్తుంది. సరే, ఓకే. ఎలా వెల్కమ్ చేస్తారు? లేదు, విజయ్ గారు రావడం మంచిదే. ఇంత
పేరు ఉన్నప్పుడు వచ్చిన హీరో ఈయన విజయ్ గారు. ఆడియన్స్ సూపర్ రెస్పాన్స్ ఇచ్చే ఒక హీరో విజయ్ గారు. ఆయన రావడం గారి ఇంటి తర్వాత ఎప్పుడు డోర్లు తెలుసున్నట్టుగా అలాంటి ఎప్పుడు డోర్లు తెలుసుతూ ఉంటారు. సో మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత దిగ్విజయం చేసినందుకు మేమే థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే ఫిలిం క్రిటిక్స్ తరపున కూడా సభ్యులందరికీ ఫిలిం థ్యాంక్ యూ. క్రిటిక్స్ సార్, మీరు మామూలు మనుషులు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్రిటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు